హరి హరి శ్రీ రాధాకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ పార్వతీ పరమేశ్వర పరబ్రహ్మణే నమః. శ్రీ సీతారామాభ్య నమః. శ్రీ సచీ పురందరాభ్య నమః. శ్రీ అరుంధతి వశిష్ఠాభ్య నమః. అస్మద్గురుభ్యో నమః. సద్గురు పరబ్రహ్మణే నమః. ఆదిగురు దత్తాత్రేయ స్వామికి, జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మకి, సద్గురు పరమాత్మల యొక్క పాదార విందములకు వందే గురు పరంపర, వందే గురు పరంపర, వందే గురు పరంపర. మోక్షధామాలలో ఒకటైనటువంటి మధురా నగరంలో ఈ 64 కిలోమీటర్ల వైశాల్యంలో ఉన్నటువంటి బృందావన ధాములో స్వామివారి పెరిగి లీలలను చేసి రాసలీల జరిపినటువంటి బృందావన ధామములో మన తెలుగు ఆశ్రమ నిర్వాహకులు శ్రీ 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 గ్రంథి నాగవెంకట శివకుమార స్వామి వారు ఆశ్రమాన్ని ఏర్పరుస్తున్నారు. అదేవిధంగా మన ఆంధ్ర నుంచి అనేక మంది భక్తులు దీనికి సహాయ సహకారాలు అందించారు. స్థలం కొనేటప్పుడే కాకుండా ఈరోజు విగ్రహ ప్రతిష్ట ఏప్రిల్ 27, 28, 29, 2026 30వ తారీఖు రాధా రుక్మిణి పుష్కల కళ్యాణం. ఈ అన్నిటికీ కూడా సహాయ సహకారాలు అందించినటువంటి భక్తులకు అనేక రాధాకృష్ణుల యొక్క ఆశీస్సులు అందుకుంటున్నారు. ఆ విధంగా భాగవత పారాయణ చేసుకుంటున్నాము. ఈ సంవత్సరం పరాభవ నవ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా 2వ మాసంలో వచ్చేటటువంటి వైశాఖ మాసం ప్రారంభమైంది. ఈ రోజు నుంచి వైశాఖ పురాణం కూడా ఉంటుంది. దాంతోపాటు మనం శ్రీమద్ భాగవతాన్ని కూడా మొదలు పెట్టుకుంటున్నాం. ఎందుకంటే విగ్రహ ప్రతిష్ఠ తర్వాత అనేక మంది యాత్రికులు, గురువులు ఇక్కడ కొంచెం గలాటగా ఉంటుంది కాబట్టి మనం ముందుగానే స్టార్ట్ చేస్తున్నాం. ఆ తర్వాత కూడా జరుగుతూ ఉంటుంది. అదే కాకుండా నిన్న ఆ రోజు తారీఖు కాకుండా మనం ఈరోజు అమావాస్య వెళ్ళి తెల్లవారి పాడ్యమి దొరబడింది. ఇదొక కార్యక్రమాన్ని మనం వైశాఖ మాసం ప్రారంభంలో విశేషమైనటువంటి శ్రీమద్ భాగవతాన్ని వైశాఖ మాసమందు కానీ, మాఘమాసమందు కానీ, కార్తీక మాసమందు కానీ, శ్రావణ మాసమందు కానీ చదవమని మనకి పోతనామాచుల వారు భాగవతంలో చెప్పారు. ఆ విధంగా మనం చేసుకునేటటువంటి ఏ కార్యక్రమం అయినా మంచి ముహూర్తంలో పెట్టుకోవడం. తారీఖు కూడా మనకి ఈరోజు 18 కలిసి వచ్చింది. 1, 8, 9, 18 పురాణాలు ఉన్నాయి మనకి. వ్యాసుల వారు చెప్పారు భాగవతంలో 18 పురాణాలు రాశారు ఆయన. 18 శక్తిపీఠాలు ఉన్నాయి మనకి. 9 సంఖ్యకి నవదుర్గలు ప్రతీక. ఈ భాగవత రచనకు ప్రారంభం చేసినటువంటి కోదరామాచుల వారు దుర్గాదేవి భక్తులు. ఆయన చెప్పినటువంటి సందేశం మనకి అమ్మల గన్నమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ అనేటటువంటి పద్యంతో అమ్మను ప్రార్థన చేసేవారు మొదలు పెట్టుకున్నారు. మనం కూడా ఈరోజు శనివారము మన కులదైవం ఉన్నటువంటి శ్రీ పద్మావతి అలివేలు మంగా సమేత వెంకటేశ్వర స్వామి పాదార విందములకు నమస్కరించుకుంటూ ఈ యొక్క భాగవత ప్రవచనాన్ని ప్రారంభం చేసుకుంటూ వైశాఖ పురాణాన్ని కూడా మన భక్తులు ఎవరైతే సహాయ సహకారాలు అందించారో, ఇప్పటి వరకు ఎవరెవరి గోత్రనామాలు వచ్చాయో ఇవాళ నుంచే నేను ప్రారంభం చేస్తున్నాను. ఎందుకంటే భాగవతము, భగవద్గీత కృష్ణయ్యకి అన్యంగా లేదు. ఆయన యొక్క స్వరూపమే భాగవతం, ఆయన యొక్క తత్వమే భాగవతం, ఆయన యొక్క ముఖం నుంచి వెలువడినటువంటి భగవద్గీత. అందువల్ల భాగవత పారాయణ రోజున మన భక్తులందరికీ కూడా ప్రారంభంలోనే చదవాలని నిర్ణయించుకున్నాను. మీ అందరు కూడా
వినుదురుగాక. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.